మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిగల నామంలో ఈ చివరి దినం, చివరి కోటానికి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభములు పలుకుచున్నాను. అందరికీ శుభం కలుగును గాక. రెండవది, అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. దైవజనులందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలలో ఒక ఆశీర్వాదం ఏలుబడి, రూలర్షిప్. అనేది సర్వాధికారి అయిన దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఏలుబడిని దేవుడు తన స్వరూపములో సృష్టించబడిన మనుషులమైన మనకు ఇవ్వాలని సంకల్పించి ఉన్నాడు. ఆ సంకల్పాన్ని బట్టి మానవుణ్ణి సృష్టించాడు. 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. అందులో ఒక ఆశీర్వాదం ఏలుబడి, రూలర్షిప్. అయితే అవిధేయత వలన లేదా దేవుని మాటను సందేహించుట వలన, అవిశ్వాసం వలన మానవుడు ఏలుబడిని కోల్పోయాడు. మరలా ఆ ఏలుబడి మనకు దేవుడు ఇవ్వటానికి ఆయన ఒక ప్రణాళికను రూపొందించాడు. ఆ ప్రణాళిక ప్రకారమే నేను మొదటి రోజు మీకు చెప్పాను, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన జీవిత ఆరంభం పరిశుద్ధాత్మతో ఆరంభించబడి, ఆయన జీవిత ముగింపు ఈ లోకంలో నుండి పరలోకానికి ఆరోహణమై వెళ్తూ మేఘముల మీద కొనిపోబడ్డాడని సింపుల్గా 9 పాయింట్లు మీకు చెప్పాను. ఒక ఆత్మాభిషేకం అనేది ఒక మనిషిని అధికారానికి తీసుకొని వస్తుంది. దేవుని అభిషేకం ఒక మనిషిని అధికారానికి యోగ్యునిగా లేక ఏలుబడి చేసేదానికి అర్హత గలవారిగా మారుస్తుంది. ఈ అభిషేకం మనం పొందాలంటే ఖచ్చితంగా 2 అనుభవాలు మనకి ఉండి తీరాలి. అందులో మొదటిది విశ్వాసం. విశ్వసించు వారు ఎవరైతే ఉన్నారో వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. చదవవసరం లేదు, అవన్నీ బైబిల్లో విన్నాయి. అత్యవసరమని తప్పనిసరి చదివిస్తాను. రెండవది విధేయత, ఒబీడియన్స్. తనకు విధేయులైన వారికి అనుగ్రహించబడుచున్న పరిశుద్ధాత్మ. ఈ 2 అనుభవాలు మన జీవితంలో మనం పొందుకున్న రోజున దేవుని అభిషేకం మన మీద సమృద్ధిగా నింపబడుతుంది. ఆ అభిషేకం అనేది ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఈ చార్ట్లో చూడండి. ఈ పై భాగంలో ఉన్న దీన్ని ఏమంటారు? చెప్పాలి అందరూ. కనబడుతుందా లేదా? కిరీటం. దీన్ని, ఈ కిరీటం అనే దానికి అనేకమైన భావాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వాటన్నిటి జోలికి నేను ఇప్పుడు వెళ్ళను. ఒకే ఒక అనుభవాన్ని మీకు చెప్తాను.
ప్రతిష్టాభిషేక తైలం అనేది కిరీటం నీ మీద, లేక అభిషేక తైలం అనేది కిరీటం నీ తల మీద ఉండును అని రాసు. ఎక్కడో పట్టుకోగలరా? అభిషేక తైలం అనేది కిరీటం. ఈ అభిషేకం అనేటువంటి కిరీటం ఎవరి తల మీద అయితే ఉంటుందో వారు ఏలుబడి చేయడానికి అర్హులుగా మార్చబడతారు, రూలింగ్ చేయడానికి. ఈ ప్రపంచంలో ఉన్న ఏలుబడి టెంపరరీ. లేవియాకాండం 21:12, లెవిటికస్ 21:12. దేవుని అభిషేక తైలమనేది కిరీటముగా అతని మీద ఉండును గనుక, చాలమ్మ, అతని మీద ఉండును గనుక అభిషేక తైలం అనేది కిరీటం ఎవరి తల మీద అయితే ఉంటుందో వారు రాజులుగా, లేక నాయకులుగా, ఏలికలుగా ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ అభిషేక తైలం లేకుండా కూడా కొంతమంది రాజులు అయ్యే అవకాశం ఉంది, కానీ ఆ రాజ్యాలు నిలబడవు. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రాజ్యానికి ముందు నెబుకద్నెజరునే ఒక రాజుకి ఒక కల వచ్చి, ఆ కలలో అతడు చూస్తున్నది ఏమిటంటే ఒక ప్రతిమను చూశాడు. ఆ ప్రతిమ కొన్ని లోహాలతో కలిసి అతనికి కనబడుతుంది. ఆ ప్రతిమ తల బంగారం, దాని యొక్క ఈ రొమ్ములు, ఈ పొట్ట వెండి, ఇక్కడి నుంచి నడుములు, ఈ తొడలు ఇత్తడి, ఈ కాళ్ళు ఇనుము, పాదాలు ఇనుము మట్టి కలిసిన. ఇవి ఈ కల రాగానే రాజు కలవరపడ్డాడు, కలత చెందాడు. దాని భావాన్ని చెప్పమని రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. ఎవ్వరు కూడా దాని భావాన్ని చెప్పలేకపోయారు. వాళ్ళు ఏమని అడిగారంటే, మహారాజా కళ చెప్పండి, దాని భావాన్ని మేము చెప్తాం అన్నారు. నెబుకద్నెజరు ఏమన్నాడంటే, నేను కళ మర్చిపోయాను, మీరు కళ చెప్పాలి, దాని భావాన్ని కూడా చెప్పాలి. అలా చెబితే మిమ్మల్ని బ్రతకనిస్తా, లేదంటే మీ ఇళ్ళు పెంట దెబ్బలుగా మార్చి తుచ్చనీలుగా చేస్తాను అన్నాడు. వాళ్ళు అంటారు, దేవతలు తప్ప ఈ సంగతి ఎవరు చెప్పలేరు. దేవతల యొక్క శరీరాలు భూమి మీద ఉండవు కదా మహారాజా. నీలాంటి ప్రశ్న వేసిన వాడు ఏ రాజుల్లో, చక్రవర్తుల్లో మేము చూడలా. అలా జరిగిన సంభవాలు లేవు. నువ్వు చెప్పేది, నువ్వు అడిగే ప్రశ్న మాకంత మంచిగా లేదు. అరే, నీకు మంచిగా ఉంటాం కాదు, నాకు నువ్వు దాని ఆన్సర్ చెప్తే ఇంతకాలం మేసావు నా దగ్గర. నా రాజ్యంలో బాగా తిన్నారు మీరు, జ్ఞానులని మీరు, మంచి మంచి అన్ని పెట్టి మేపాను, ఒక్కొక్కనే తిని. ఇప్పుడు నాకు వచ్చిన కళ చెప్పరా.
నిజంగా వాస్తవానికి నెబుకద్నెజరు కలను మర్చిపోయాడా? నిజంగానే మర్చిపోయాడా కల? లేకపోతే గుర్తుందా? బైబిల్ చదువుతారు ఎప్పుడన్నా మీరు? వాస్తవానికి చూస్తే నెబుకద్నెజరు కలను మర్చిపోలేదు. కళ ఆయనకు గుర్తుంది. మీరు బైబిల్ తర్వాత చదువుకోండి. ఏమంటాడంటే ఆ సందర్భాన్ని చెప్తాను. మీరు కళను, దాని భావమును చెప్పగలగాల్సిందే, తెలియజేసిన ఎడల అనగా మైకులో చదవాలి. ఒక మైకి కలను దాని భావమును తెలియజేసిన ఎడల సౌండ్ దగ్గర దానములను బహుమానములను మహాఘనతయు నా సమ్ముఖంలో నందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యం చదువు. మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, నేను మరిచినట మీరు చూచి, నేను కలను మరిచిపోయి ఉండుట చూచి కలహరణము చేయవలనని, కాలహరణం సమయాన్ని టైం పాస్ చేయాలని మీరు కనిపెడుతున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటల్ని నా ఎదుట పలక ఉద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి. అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకొందును. అంటే కలద గుర్తున్నట్టేగా. కళ గుర్తుంది, కానీ కళ చెప్పాడనుకో, ఇక్కడున్న 10 మంది మేధావులు 10 అర్థాలు చెప్తారు ఆ కళకి. అది అలా కాదు, ఇది ఇలా, ఇది ఇలా కాదు, ఇది ఇలా అని. అదే కళ కూడా వాళ్ళే చెప్పారనుకో, అప్పుడు వాళ్ళు కరెక్ట్. దేవునికి స్తోత్రం. చాలా మంది దర్శనం లేకోకుండా సోది మాటలు చెప్పేవాళ్ళలాగా వాళ్ళు కనబడుతున్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మాటలు చెప్పేవారిగా మనుషులమైన మనం ఉండవచ్చును. అయితే దర్శనం మనకి ఉండాలి. దేవునికి స్తోత్రం. దర్శనాన్ని గురించినటువంటి ఒక గ్రహింపు ఎవరైతే కలిగి ఉంటారో వారికి దాని భావము అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. దాని మీనింగ్ అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఈ సంగతి అంతా తెలిసిపోయింది. దానియేలు అనే ఒక ఆయన తన స్నేహితులతో కలిసి ప్రతిష్ఠితులు వెళ్ళి, ఏం ప్రతిష్ఠిత అంటే అడదడ్డంగా తినడానికి ఇష్టపడరు, ఏ దొరికితే తినడానికి ఇష్టపడరు. వాళ్ళొక ప్రతిష్ఠత గలవారు. దేవునికి స్తోత్రం. అపవిత్రమైన దాన్ని దేవునికి కాక దేవుని లాంటి దానికి, ఇది దేవుడు అనుకున్న దానికి బలర్పించిన వాటిని తిని, దాన్ని ఏమంటారంటే రాజభోజనం. రాజుకు భోజనం తీసుకువచ్చే దానికి ముందు జంతువుల్ని ఆ రాజు యొక్క ఆరాధించే దేవతకి బలర్పిస్తారు. అది రాజు భోజనం. వీళ్ళకి వచ్చిన అవకాశం ఏంటంటే రాజు భోజనమును, రాజు పానము చేయి ద్రాక్షారసమును భుజించి పానం చేసి రాజు బల్ల దగ్గర భోజనం చేసే ఒక అవకాశం బానిసలుగా ఉన్నటువంటి వీళ్ళకి దక్కింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, రాజభోజనం చేసి రాజు ఇచ్చే ద్రాక్షరసాన్ని పానం చేసి మేము అపవిత్రులం కాకూడదని వాళ్ళు ప్రతిష్ఠ చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరి జీవితంలో అయితే అపవిత్రమైన వాటిని ముట్టకుండా పవిత్రత కలిగి ఉండడానికి, దేవునికి ప్రతిష్ఠితమైన జీవితం చేయాలని కోరుకుంటారో వారికి పరలోకమందున్న మర్మములు దేవుడు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం.
పరిశుద్ధులైనటువంటి దేవుని యొక్క సేవకులకు లేక దేవుని ప్రజలకు దేవుని రహస్యాలు మర్మాలు బయలుపరుస్తాడని లేఖనం సెలవిస్తుంది. ఈ మర్మాన్ని దేవుని సన్నిధిలో మొరపెట్టగా రాజ్యమంతా కలవరంతో ఉండగా దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. అప్పుడు రాజు దగ్గరికి వచ్చి చెప్పాడు, ఏంటి మహారాజా, మీరు నిద్రపోతానికి ముందు నా తర్వాత ఈ రాజ్యం దీని పరిస్థితులు ఏమవుతాయా అని ఆలోచనతో పడుకున్నారు. అవునా? అవునవును, ఎస్. మీరు చూసినటువంటి కలలో తల మేలిమి బంగారంతో ఉంది. అవునా? ఎస్. రెండోది వెండి, భుజములు ఇవన్నీ వెండితో ఉన్నాయి. అవునా? అవును. మూడవది ఈ తొడలు, ఇవి ఈ నడుము తొడలు ఇత్తడితో ఉన్నవి. అవునా? అవును. మోకాళ్ళు, కాళ్ళ కింద నుంచి కాళ్ళు ఇనుముతో ఉన్నవి. అవునా? అవును. పాదములు ఇనుము మట్టితో కలిసాయి. అవునా? అవును. నీవు చూచుతుండగా ఈ ప్రతిమ ఒక చిన్న చేతి సహాయము లేని రాయితో ఆ విగ్రహాన్ని దంచగా మొత్తం పొడైపోయి ఎటు కొట్టుకుపోయిందో తెలియదు. ఆ చిన్న రాయి మహా గొప్ప భూతలమంతా మహాపర్వతంగా మారింది. అవునా రాజా అని అడిగాడు. దేవునికి స్తోత్రం. ఎస్ అన్నాడు. దేవునికి స్తోత్రం. రాబోయే కార్యాన్ని గూర్చి సర్వశక్తి కలిగిన దేవుడు నీకు బయలుపరిచాడు. తల మీరే మహారాజా, బంగారం బబులోను సామ్రాజ్యం. మీ తర్వాత మరొక సామ్రాజ్యం రాబోతుంది, అది వెండి. వెండి మాదియా పార్శిక రాజ్యం. ఇదంతా చరిత్రలో ఉంది, మీరు చదువుకోవచ్చు. మూడవది ఇత్తడి, గ్రీకు సామ్రాజ్యం, ద గ్రేట్ అలెగ్జాండర్. నాలుగవది రోమా సామ్రాజ్యం, ఇనుము. ఈ ఇనుము కాలంలోనే నజరేయుడని యేసుని చేతి సహాయం లేని అనగా పురుషుని కలయిక వలన కాక పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన నజరేయుడని యేసు జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యం మహా గొప్ప పర్వతంగా, భూతలమంత మహా గొప్ప పర్వతంగా సర్వలోకానికి, సర్వ ప్రపంచానికి ఇది వ్యాపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఓకే, ఇప్పుడున్నది మట్టి ఇనుము కలిసింది, పొసగదు దేనికి. ఆ పార్టీలు మాట, ఈ పార్టీలు మాట, ఏదైనా మొత్తం మీద ఆయన కింద పడేది. దీన్ని ప్రజాస్వామ్య రాజ్యం అని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో ఇప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్యం మన మధ్యలో ఉన్నది. దేవునికి స్తోత్రం. మనం ఆ మహిమగల కిరీటం అనే ఏలుబడికి వెళ్ళాలంటే మనము కూడా కూలిపోయిన ఆ రాజ్యాల వలె కాదు. బబులోను సామ్రాజ్యం కూలిపోయి, మాదియా పార్శిక సామ్రాజ్యం కూలిపోయింది, గ్రీకు సామ్రాజ్యం కూలిపోయింది, రోమా సామ్రాజ్యం కూలిపోయింది, ప్రజాస్వామ్య రాజ్యాలు కూడా కూలిపోతున్నాయి. ఎవడన్ని చేసిన ఈ యొక్క రాజ్యానికి ఎదురు తిరిగిన వాడు ఎవ్వడు నిలబడడు, పొట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఆపలేనిది, ఎవరు ఆర్పలేనిది ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ఎవరు ఆపలేనిది, ఎవరు ఆర్పలేనిది ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. కలువరి ప్రేమైది క్రీస్తు.
అధికారాలు చెరయైన చాటువైన కరువైన ఎదురైన భూరాజులు ఈ ప్రేమ జ్వాలని ఆర్పాలని యెరూషలేములోనే ప్రయత్నం చేశారు. దేవునికి స్తోత్రం. అపోస్తలులను పట్టి కొట్టి చంపి ఇది చేయాలనుకుని యమా ఆ అగ్ని లాంటి ప్రేమని ఆర్పాలని ప్రయత్నం చేశారు. ఏం జరిగిందో తెలుసా? ఈ ఒక్క దగ్గర మండేదాన్ని రే ఒక కర్రీ ఒక కర్రీ ఏదైనా ఒకటి ఏంట్రా స్టాండ్ రైట్. ఇక్కడ మండుతా ఉందనుకో, ఇక్కడ కూర్చోబెట్టరా. ఇక్కడ మండుతా ఉందనుకో అగ్ని, దీన్ని ఆర్పాలని ఏం చేశారు? ఎవరిలో మండుతుందంటే ఇది సంఘములో ఆది కాలములో ఉన్నటువంటి లేక మొదటి శతాబ్దంలో ఉన్న పెంతెకోస్తు అగ్నితో నింపబడిన సంఘాన్ని ఆర్పాలని యమకొట్టుడు కొట్టారు. కొడుతా ఉంటే అగ్నిని కొడితే ఏమవుతుంది? ఇది చల్లా చెదురైపోయి అటు ఇటు ఇటు అటు అటు మొత్తం నిప్పంతా అక్కడెక్కడ పడిపోయింది. ఆ రవ్వలన్నీ ఏమైనాయి? ఆ నిప్పు రవ్వలన్నీ ఏమైనాయి? మిగిలిన కొంపల మీద పడ్డాయి. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి వచ్చిన ఒక రవ్వే థామస్ ఇండియాలో పడింది. దేవునికి స్తోత్రం. తోమా గారు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఈ అగ్ని అభిషేకంతో మండుతున్నాయి. ఎందుకొరకు మండించబడుతున్నాయి అంటే నీకు ఒక కిరీటాన్ని ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అభిషేక తైలం అనే కిరీటం మన మీద ఉన్న రోజున మనం ఎవరమంటే రాజులం, ఏలుబడి చేసే వారంగా మారుతాం. ఈ అభిషేకాన్ని మనం పొందాలి. ఈ అభిషేకం పొందేదాని గురించి ఈరోజు దావీదు పొందిన అభిషేకాన్ని మీకు జ్ఞాపకం చేసి సమాప్తం చేస్తాం. దావీదు పొందిన అభిషేకం 3 రకాలుగా ఉంది. ఎన్ని రకాలు? రే ముగ్గురు దావీదులు రండి, త్వరగా రావాలి. ఈరోజు మరి వెరీ గుడ్. ఈయనొక దావీదు, ఈయనొక దావీదు. వీళ్ళ రాత్రి ముగ్గురు రూతుల గురించి చెప్పినట్టు ఫస్ట్ స్టెప్ దావీదు, సెకండ్ స్టెప్ దావీదు ఫోటో, ఈ 3వ స్టెప్ దేవునికి స్తోత్రం. ఈ 3 అనుభవాలలో దావీదు అభిషేకించబడ్డాడు. దేవునికి స్తోత్రం. మొదటి అభిషేకం యెషై ఇంటి దగ్గర. మొదటి అభిషేకం యెషై ఇంటి దగ్గర. రెండవ అభిషేకం హెబ్రోనులో. దేవునికి స్తోత్రం. మూడవ అభిషేకం యెరూషలేములో. 3 అభిషేకాలు ఎక్కడెక్కడ? మొదటిది యెషై ఇంటి దగ్గర, రెండవది, మూడవది యెరూషలేములో. ఈ 3 అభిషేకాలు 3 లెక్కల కింద తీస్తా చూడండి. ఒకటి 30 అంతల అభిషేకం. దేవునికి స్తోత్రం. 2 60 అంతల అభిషేకం. 3 100 అంతల అభిషేకం. కిరీటం అనేది, ఈ కిరీటం అనేది వీడు అభిషేకించబడినప్పుడు రాజుగా ఏలేడు. కానీ మొదటి అభిషేకంలో దావీదు 3 కార్యాలను జయించాడు. మొదటిగా అభిషేకం లేకపోతే జై జీవితం లేదు. అందుకే నేను చెప్తున్నా, నొక్కి చెప్తున్నా, అపోస్తలుల కార్యం 2:33 ప్రకారం చూచుచూ వినుచున్న అనగా అన్య భాషలతో నీ మట్టి శరీరంలో మహిమగల అభిషేకం దిగి వస్తేనే రేపటి రోజున నిత్యత్వములో ఏలుబడి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. లేనట్లయితే ఆ ఏలుబడి మనకు రాదు. మొదటి అభిషేకంలో దావీదు సింహాన్ని జయించాడు. సింహం అనగా గర్జించు సింహమైన సైతాన్. 1.
2 ఎలుకబంటును జయించాడు. ఎలుకబంటు అనగా ఏదైనా పొద్దాక ఏదో ఒకటి చేస్తావు నుంచో. రెండవది ఏంటంటే ఎలుకబంటు అంటే శరీర కార్యాలు. చెవులకు దురద, సత్యం ఎక్కదో, ఎవడు అబద్ధాలు చెప్తే ఆడికి మాత్రం చెవిస్తాం. ఈ చెవులకి రక్తం ప్రోక్షించబడాలి. దేవునికి స్తోత్రం. చేతికి బొటన వేలికి కూడా, కుడి చేతిరా, కుడి చేతి బొటన వేలికి కూడా రక్తం ప్రోక్షించబడాలి. కుడి కాని బొటన వేలికి కూడా రక్తం, అంటే రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి ప్రతిష్ఠితుడిగా మారాలి. దేవునికి స్తోత్రం. దురద మాటలు వినకూడదు, దురద పనులు చేయకూడదు, దురద దారుల్లో తిరగకూడదు. వాళ్ళు కొంతమంది దురద, ఆ దురదలన్నీ మీకు తెలుసు, నేనేం చెప్పవసరం లేదు. ఆ దురదల్లోకి పోతే ఆ కాలు అట్టే పోద్ది, ఆ చెయ్యి అట్టే పోద్ది, ఆ చెవు అట్టే పోద్ది. ఎలుకబంటి అనగా శరీర కార్యాలు. శరీర కార్యాలని దావీదు జయించాడు. నేను వివరించట్లా, చాలా స్పీడ్గా వెళ్తాను. 3వది, ఆడు గొల్యాతు ఉన్నాడే, 6 మూరల జానుడు, గొల్యాతును జయించాడు. దేంతో? ఏటి లోయలోనికి వెళ్ళి మనమందరం తగ్గింపు కలిగి విధేయత కలిగితే ఆ రాయి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఆ రాయి వలన 5 కార్యాలు. నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడతారు. అది అక్కడ చదువుకున్న తర్వాత మీరు 5 కార్యాలు. అందులో మొదటిది యేసు నామములో ఇవ్వబడిన ఆ రాయి, ఆ అభిషేకంతో ఉన్న రాయి గొల్యాతు తలలో నుండి దూరి వెళ్ళి చంపేసింది. గొల్యాతు అనగా లోకం. నేత్రాశ, నిన్న పచ్చిగా చెప్పేసి, శరీరాశ, జీవపు డమ్మం, డబ్బులు పిచ్చ, శరీరాశ అంటే శరీర పిచ్చ, పిచ్చోడైపోయాడండి పాపం అంటారుగా. 3వది కన్నులు పిచ్చ, చూసిందల్లా కావాలి. ఆడు బాగున్నారు, వీళ్ళు బాగులేదు. మనం చూడాల్సింది మహిమ గల దర్శనం. దేవునికి స్తోత్రం. అది మొదటి అభిషేకంలో దొరికేటువంటి జయం. ఇది ఎంతవరకు అంటే సింహాసనానికి వెళ్ళాలా, ఇది రాగానే దీని నుండి మరొక అభిషేకానికి రావాలి. దేవునికి స్తోత్రం. అది హెబ్రోన్ యొక్క అభిషేకం. దేవునికి రిఫరెన్స్ ఇమ్మంటారా? రిఫరెన్స్ ఇస్తా. ఓకే, 3 రెఫరెన్స్లు ఒకేసారి రాసుకోండి. మొదటి సమయాలు 16:3. రెండవ సమయాలు 2:4. సెకండ్ అనాయింటింగ్. యోధా వారందరూ వచ్చి హెబ్రోన్లో చదవండి. మొదటి చదవండి. 16 యూదా వారు అక్కడికి 16:3 చదవండి. లేదు, నువ్వు చదివి. మొదటి సమయాలు 16:3. యెషయాను బలియర్పణకు పిలువుము, అప్పుడు నీవు చేయబడిన కార్యమును నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదును అతన్ని నీవు అభిషేకింపవలనని సెలవీయగా, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, యెషయా ఇల్లు బెత్లెహేములో ఉంది. బెత్లెహేముకి వెళ్ళి సమూయేలు మొదటి అభిషేకాన్ని దావీదుకి చేశాడు. నాటి నుండి దేవుని యొక్క ఆత్మ అభిషేకం బలముగా దావీదు మీదకి దిగి వచ్చిన కారణం చేత 3 కార్యాలను జయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిది సింహం, రెండోది ఎలుగుబంటి, 3వది గొల్యాతు. సెకండ్ అనాయింటింగ్. ఇప్పుడు చదువు 2వ సమయాల గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం. అంతటా యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. దావీదుకి ఇక్కడ పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం రాజుగా అయ్యాడు. కానీ ఈ పట్టాభిషేకం ఎంతవరకు పనిచేసిందో తెలుసా? ఇశ్రాయేలీలు మొత్తం 12 గోత్రాలు అయితే యోధా అనే ఒక గోత్రం మీదనే 7.5 సంవత్సరాలు దావీదు మీద ఉన్న ఈ అభిషేకం పనిచేసింది. ఓన్లీ యోధా గోత్రం మీదనే. ఇశ్రాయేల్ మొత్తం 12 గోత్రాలు అయితే ఒక గోత్రం మీదంటే ఇంకెన్ని గోత్రాలు ఉన్నాయి? మిగిలిన 11 గోత్రాల మీద ఏమి రాలా?
అందుకే దావీదు ఏమంటున్నాడంటే 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యంలో, 2 Samuel 2nd chapter 18th verse. త్వరగా చదవాలి. సెరూయా ముగ్గురు కుమారులకు యవాబును అభిషేయును. 2 సమూయేలు 3:39 చదువు ముందు. పట్టాభిషేకము నొందిన వాడనైనను, నెమ్మదిగా చదువు. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. నాకు ఎందులో దూరుతుంది సార్ చదువు. పట్టాభిషేకం నొందిన వాడనైనను, పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. నేడు నేను బలహీనుడనైతిని. శరీర కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయును. ఈయన అభిషేకం పొందాడు. ఎన్నో అభిషేకం ఇది? 2వ అభిషేకం పొందిన ఇతడు ఒక యోధా గోత్రం మీదనే ఏలుబడిని సంపాదించాడు. ఇక్కడికి వచ్చేసరికి సింహం మీద ఏలుబడి, ఎలుగుబంటి మీద ఏలుబడి, గొల్యాతు మీద ఏలుబడి చేయగలిగాడు. ఇది ఫస్ట్ అనాయింటింగ్. దిస్ ఈజ్ 30%. సెకండ్ అనాయింటింగ్, 2వ అభిషేకం హెబ్రోన్లో యోధా పెద్దల చేత అభిషేకం పొందాడు. దేవునికి స్తోత్రం. ఈ అభిషేకం వల్ల యూదా జాతిని, యోధా గోత్రాన్ని మాత్రమే 7.5 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. అయినా ఏమంటాడంటే, అభిషేకం పొందిన వాడనైనా 3 సెరూయా కుమారులు నాకంటే బలవంతులుగా ఉన్నారు, నేను బలహీనుడయ్యాను. అంటే ఇంకొక అభిషేకం కావాలి. ఈ బలహీనులైనటువంటి 3 కుమారులు పేర్లు, వాటి భావం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. చదవండి ఆ మాట. సెరూయా కుమారులని 2వ సమూయేలు 2:18. సెరూయా 3 కుమారులకు యోవాబు ఒకడు, అభిషేయును 2వ అభిషేయ్, అసాహేలును 3 ఆషహేలు. యోవాబు అనగా పగ తీర్చుకునేవాడు. పగ పట్టాడంటే ఇక మామూలుడు కాదు యోవాబు. 2వది అభిషేయ్, మాటలు ఎవరైనా అంటే సహించలేడు. దావీదుని షిమి అనేవాడు చీచీ పోచి అంటే ఊరుకుంటున్నాడా అంటాడు, దూకుదామంట. ఇలా దూకేవాడు పరలోకంలో ఏలుబడికి వెళ్ళలేడు. దేవునికి స్తోత్రం. తంటే తన్నించుకోవాలి, కానీ ఎంతమంది రెడీగా ఉన్నారు తన్నించుకోవడానికి? ఒక్కడు రెడీ లేదు. కనుక ఒక్కడు కూడా సింహాసనానికి వెళ్ళడానికి, సింహాసనానికి వెళ్ళాలనుకున్న వాళ్ళ కార్యులు చెప్పండి. మరి ఇందాక 2 వాడెవరో మాటలను సహించాలి, దెబ్బలను సహించాలి, అవమానాన్ని సహించాలి, నిందలను సహించాలి. ఈ సహించే అనుభవంలో బలహీనుడు ఎవరో దావీదు. వీళ్ళ 3 జయించలేకపోతున్నాడు. అభిషేకం ఉంది, ఒకటి పగ. నాకు శత్రువులు ఎవ్వరు లేరన్న వాళ్ళు అల్లు చెప్పండి. వెళ్ళిపోతాం దాని కింద దూరిపోతాం, దూరిపోతాం. ఎక్కడికి నువ్వు దూరేది? ఎక్కడికి నువ్వు వెళ్ళేది? పరలోకపు ఏం లేదు. 2 పాటలు పాడి సమర్పణ మూట లెక్కబెట్టి. అభిషేకం అనేది మన మీద ఉంటే అవన్నీ మన వెనకాల, మన కాళ్ళ దగ్గరికి వస్తాయి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, ఇది నా జీవితానుభవం. ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపకుండా నీ వెనకాలే ఆయన పంపిస్తాడు. నువ్వు అభిషేకంతో నింపబడి, నువ్వు సేవకుడివైనా విశ్వాసమైనా, నేను నీవు మనం మహిమలో, ఆ అభిషేకపు శక్తిలో ప్రతి అవసరం, ఎవరి నీడ్ ఆఫ్ us, ప్రతి అవసరం ఆయన మహిమలో తీరుస్తాడు. దేవుని ఇష్టం. తీరటం లేదు అంటే మనలో అభిషేకంలో లోపం ఉంది అని సెటరేట్ చేసుకో.
నీవు జయిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం సెటరేట్ చేసుకోవాలి, మనం జయిస్తాం. దేవునికి స్తోత్రం. జయించిన వారితో కలసి జయించిన వారితో కలిస్తేనే సింహాసనం. యేసయ్య జయించాడు, అపోస్తులు జయించారు. దేవునికి స్తోత్రం. అభిషేకం కలిగి సింహాన్ని జయించాడు, ఎలుగుబంటును జయించాడు, గొల్యాతును జయించాడు. ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి రెండవ అభిషేకం పొందిన ఎవరిని జయించలేకపోతున్నాడు? పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు. కానీ పగ ఉందా? ఉంటుంది. అంటే శరియా కుమారులో మొదటి దేవుడు యోవాబు. యోవాబు ఎదిరిస్తున్నాడు. యోవాబు అక్కడ కాదు, మన లోపల ఉన్నాడు. కోపం లేదా దాన్ని ఏమంటారంటే పగ. రెండోవాడెవడు? పేరు చెప్పండి. అభిషేక్. అభిషేక్ అంటే ఎవడో అస్సలు సహించలేడు. ఎవడన్నా పక్కన పూ అన్న ఊసుకుండా పోయినా నా గురించే ఊసింది అంటాడు. సహించలేని స్వభావం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుబడి చేస్తాం. దేవునికి స్తోత్రం. మూడవడెవడాడు? ఆజాయాలు. మహామొండోడు, మూర్ఖుడు. వెనక పరిగెత్తున్నాడు. వీడు గెలవలేడు, సావలేడు. పరిగెత్తున్నాడు, వెనక పరిగెత్తున్నాడు. ముందులో అభినయ్ అనేవాడు పోతాడు. రేయ్, నువ్వెవడవరా? నువ్వు అనవసరంగా చచ్చిపోతావు, నా వెనకాల వస్తున్నావు, ఆగరా, పోరా పక్కకి. పరిగెత్తున్నాడు. పండి పొడితే సచ్చాడు. మూడోవాడు మూర్ఖుడు. మూర్ఖత్వం. చెప్పిన ఎన్నో, నేను ఎంత చెప్పినా ఎన్నే చావుకులు ఎనరో. ఆయన ఎంత చెప్పినా ఎన్నదే. వింటామన్నవాళ్ళు, వింటున్నామన్నవాళ్ళు అది చెప్పండి. నా సంగతి తెలియదు మీకు. మళ్ళీ ఒకసారి చెప్పు, మేము వింటున్నామన్నవాళ్ళు. ఇది ఏంటనుకున్నావు? కరెక్ట్ అయిన ఎగ్జామ్. దేవునికి స్తోత్రం. ఈ మాట, ఈ అభిషేకం నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన జీవితాన్ని, ఈ ముగ్గురు సెయ్యూరు కుమారులపై జయము లేకపోతే మూడవ అభిషేకం, మూడవ దానిలోకి రావాలి. దేవునికి స్తోత్రం. మూడవ అభిషేకంలోకి వస్తే అప్పుడు 12 గోత్రాల పైన యెరూషలేములో ఆ రిఫరెన్స్ చేసేయండి. అయిపోయినట్టే నా మెసేజ్. 5వ అధ్యాయం 3వ వచనం. 2 సమూయేలు 5వ అధ్యాయం 3 నుంచి 5 వరకు రాసుకోండి, ఒకసారి చదవండి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. 2 సమూయేలు 5వ అధ్యాయం 3వ వచనం. 2 సమూయేలు 5వ అధ్యాయం 6-7 వాక్యాలు కూడా చూడండి. యెబూసీయుల దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును. గుడ్డోడు ఎవడంటే పరలోకం లేడు అనుకున్నాడు. కుంటోడు ఎవడంటే దేవుని ఆజ్ఞలో పరిగెత్తలేనోడు. నిన్ను తోలివేస్తారని దావీదునకు వర్తమానం. కానీ దావీదుకు ఒక ఆశ ఉంది. ఏంటంటే ఏ విధము చేతనైనా యెరూషలేములో సియోను కోటను సంపాదించాలి. దేవునికి స్తోత్రం. ఆ మహిమ కలిగినటువంటి దేవుని సింహాసనానికి మనం వెళ్ళి చేరాలంటే ఈ మూడవ అభిషేకం కూడా కావాలి. మూడవ అభిషేకం ఎప్పుడైతే యెరూషలేము పెద్దల చేత దావీదు మీద కుమ్మరించబడిందో 12 గోత్రాలు, మిగిలిన 11 గోత్రాలు కూడా ఏమయ్యాయి? ఆ మాటలు ఒక్కసారి మీకు ఎవడెవడట్టంటోడో మీకు జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ ఆ రోజు అక్షరానుసారంగా జరిగినవి. ఈ రోజును మన జీవితంలో ఆత్మానుసారంగా జరిగితే తప్ప మనకు ఆ సింహాసనం సెంటర్లో వేసాడు. డిజైన్ ఎవడో కానీ వెరీ గ్రేట్. దేవునికి స్తోత్రం. ఎక్సలెంట్గా ఉంది.
ఆ ఎక్సలెంట్ కిరీటం మన తల మీదకి రావాలంటే ఈ ఎక్సలెన్స్ కావాలి. మొదటి అభిషేకం. రెండవ అభిషేకం నూతన ఆకాశాన్ని. మూడవ అభిషేకం ఆ సియోను నూతన యెరూషలేముకి. ఈ జయ జీవితాన్ని రూబేను అనగా చంచల మనస్కుడు, స్థిరత్వం లేనివాడు. మన స్థిరత్వం లేనివాడిగా ఉన్నట్లయితే మనకు జయ జీవితం రూబేను మీద అధికారం ఏలుబడి రావాలి. అపోస్తుల బోధలో, అపోస్తుల సహవాసంలో, అపోస్తుల రొట్టె విరుచుట్లో, అపోస్తుల ప్రార్థనలో స్థిరంగా నిలకడగా ఎడతెగక ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మాత్రమే మనకు నూతన యెరూషలేము సియోను యొక్క సింహాసనం దొరుకుతుంది. రెండవదిగా సిమ్యోను. సిమ్యోను అనగా కోపం. ఇక నేను వివరించను కానీ, మూడవది లేవి, బలత్కార ఆయుధాలు పట్టుకునేవాడు. నాలుగవదిగా యోధ, రహస్య పాపాలు, పట్టుకున్న దాన్ని తినొస్తాడు, సీక్రెట్ పట్టుకుపోతాడు. పట్టుకుపోయి సింహం లోపల కూర్చొని తినేసి వస్తుంది. ఏంటది? సారా బుడ్డో, సీసా ఎదురుకుండా తాగుతారా? టీ తాగినట్టు తాగుతారా? చూడండి, ఎప్పుడు తాగిన వాళ్ళని చూడలేదా? టీ తాగినట్టు తాగుతారా? జ్యూస్ తాగినట్టు తాగుతారా? ఎక్కడ తాగుతారు? లైట్లన్నీ ఆపుతారు, లైట్లు ఆపేసి పెగ్గైరా తాగు. ఇదేంటది? యోధ. సీక్రెట్గా అది పట్టుకుని వెళ్ళిపోతాడు. ఏది? బైబిల్ కాదు. వీడికి భూమ అవసరంలా, నీళ్ళ అవసరంలా, చుట్టాల అవసరంలా, పక్కల ఎవడు పట్టించుకోడు. అవునా కాదా? అవునా కాదా? అందరి దగ్గర బువ్వక లేకపోయినా, కనీసం మంచం లేకపోయినా, సాప లేకపోయినా సెల్ ఫోన్ ఉండాలి. రహస్య చెప్పండి తీసాలే. జబూలోను అనగా ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు కావాలి. యోబు భార్య అలాగా ఆశీర్వాదిస్తే జై బలో మహాక్రీస్తుకి జై. ఆశీర్వాదం పోతే అరే అని దూషించు నువ్వు చావరా. ఎల్లప్పుడూ ఆశీర్వాదం కావాలి. ఎవరికి? జబూలోనుడికి. ఇస్సాకారు వెట్టి పని చేసేవాడు, పనులు బాగా చేస్తాడు కానీ పరిశుద్ధతలో ఉండడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో ఉండడు, నమ్మకంగా ఉండడు. దేవునికి స్తోత్రం. తర్వాత 7 దాను కట్ల పాము లాంటాడు. 20 గంటలు మీరు ఎత్తుక్కోండి. గాదు సైనికుల్లాగా పోరాడుతూనే ఉంటాడు. ఆషేరు తిండిపోతాడు. ఈ తిండిపోతాడు ఈడు ఆషేరు. నప్తాలి ఇంపైన మాటలు చక్క తీయగా చెప్తాడు, సోదిగోడు. యేసేపు అనగా పరిశుద్ధుడే కానీ కంప్లైనర్. కంప్లైంట్లు చేసే బుద్ధి కొంతమందికి ఉండదు. వచ్చేసా కంప్లైనర్. బెన్యామీను చీల్చునట్టి తోడేలు. ఇవన్నీ దుర్గుణాలు. అభిషేకం, మూడవ అభిషేకం ఎప్పుడైతే దావీదు మీదకి వస్తుందో మిగిలిన 11 గోత్రాలు కూడా కంట్రోల్లోకి వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అడుగుతున్నా, ఈ అభిషేకం దావీదు ఇంట్లో బెత్లెహేములో, యెషయి ఇంట్లో బెత్లెహేములో దావీదు మీద దిగిన అభిషేకం నాకు చాలు అన్నవాళ్ళు చెప్పండి. వీళ్ళు వింటున్నారా? నిద్రపోతున్నారు. హెబ్రోన్లో దావీదుకు మీద దిగి వచ్చినటువంటి అభిషేకం అప్పుడే యోధా గోత్రానికి రాజుగా సింహాసనానికి వచ్చాడు. ఈ ఒక గోత్రం మీద ఏలబడి నాకు చాలా అన్నవాళ్ళు చెప్పండి. ఒకదాని ఉన్న సంతోషం ఏమో దోచులు ఎత్త ఉండుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకదాని ఉన్న సంతోషం. అమ్మ ఎవరు లేకపోతే నాకు బాగోదుగా. నాకు 12 గోత్రాల మీద ఏలుబడి కావాలి. నేను రాజుగా ఉన్నవాళ్ళు చెప్పండి. మిమ్మల్ని మామూలు కొట్టులు కొట్టకూడదు. ఈ అభిషేకం మన మీదకి రావాలంటే పరిశుద్ధుల చేతి క్రింద నలగాలి. నీతిమంతులు నన్ను కొట్టుట తైలాభిషేకం. వారు నన్ను గద్దించడం, సేవకులమైన మేము
ప్రతిష్ఠితమైన సేవకుడు, భూమ సేవకుడు కాదు, అప్పుల సేవకుడు కాదు, శరీరాన్ని సుఖపెట్టుకునే సేవకుడు కాదు. ఆయన మహిమగల సింహాసనం కొరకు సిద్ధపడుచు ఒక గుంపును సిద్ధపరచడానికి ప్రతిష్ఠించుకున్నటువంటి అపోస్తుల చేతి క్రింద ఎవడైతే నిలబడతాడో, వారి గద్దింపును వింటాడో, వారికి లోబడి నడుచుకుంటాడో వాడి మీదకి ఈయన తప్పు చేశాడు. ఒకసారి ఈ అభిషేకం పొందినా కానీ తప్పు చేశాడు. ఇక్కడికి వచ్చినాక తప్పు చేశాడు. కొంచెం ఎదిగేసరికి గర్వం వచ్చేస్తా, నేను రాజునరా. ఈ రాజుగారి దగ్గరికి వచ్చాడు ఒక ఆయన, ఈడుగో వచ్చాడు. ఈయన వచ్చి ఏమన్నాడంటే ఒక కథ చెప్పాడు. ఏం కథ? గొర్రెల కథ. ఒక గొర్రెలు ఉన్న దాన్ని తీసుకొచ్చి కోసుకొని తినేసాడు అనగాని కోపం వచ్చేసింది. ఎవడాడా అనమాట అన్నాడు. ఆడెవడో కాదురా నువ్వేరా అన్నాడు. దేవుని ఇష్టం. వెంటనే సరెండర్ అయ్యాడు. అడరాడు కాళ్ళ మీద పడు. దావీదులో ఉన్న గొప్ప కార్యం, దేవునికి స్తోత్రం. తగ్గించుకున్నాడు, ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. నీ పరిశుద్ధాత్మను నా యొక్క నుండి తీసివేయద్దు బాబు, నన్ను నువ్వు కడుగు నాయనా అని పశ్చాత్తాపడ్డాడు. ఈయన పేరు నాతాన్. నన్ను బాగు చేసి నన్ను గద్దించినందుకు ఈ నాతాను పేరు ఈయన కొడుకు పెట్టుకున్నాడు. దేవుని మీరైతే ఈ పరంజ్యోతి గడు ఎప్పుడు చేస్తాడు? సంవత్సరానికి ఒకసారి వస్తున్నాడు ఈ జమలాపురం. నేడు దుంపదగ మా అయ్యగారు ఏమన్నాడు, చక్కని ఒక పాట పడా ఆడొచ్చాడంటే ఆడిని తిడతాడు, ఇన్ని తిడతాడు, ఆడిని తిడతాడు, అవును అందరినీ తిడతా. దేవునికి స్తోత్రం. ఏదో అర్థమైందా? ఒరే సౌండ్ సిస్టమ్ ఉన్నా అర్థమైనాడు, సౌండ్ ఆపాడు, ఆపరా చూద్దాం. దేవునికి స్తోత్రం. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. సియోను అభిషేకం కావాలి, నూరంతుల అనుభవానికి వెళ్ళాలన్న వాడు మాత్రం టక్కన లాగండి. మిగిలిన కూర్చోండి, కూర్చోండి. సియోను